అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు నేను బీట్రూట్ సలాడ్ చేస్తున్నానండి. 1 కప్ కార్న్, కొంచెం పుదీనా, 1 కప్ కర్డ్, 1 కప్ బీట్రూట్. సో బీట్రూట్ సలాడ్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను బీట్రూట్ బాయిల్ చేయాలండి. చూడండి, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే బీట్రూట్ అనేది ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునే బాయిల్ అవ్వాలండి బీట్రూట్. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకోండి అన్నివి. నెక్స్ట్ కార్న్ బాయిల్ చేస్తున్నానండి. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. నెక్స్ట్ కార్న్ యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా 50% బాయిల్ అవ్వాలండి. నెక్స్ట్ వాటర్ అంతా ఇమిరిపోయాయి, 50% కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇది వరకు బాయిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదండి, ఇది కొంచెం చల్లబడిన తర్వాత వేసుకోవాలండి, వేడి మీద వేయకూడదు. ఇవి కూడా అంతేనండి, మొక్కజొన్న కూడా చల్లబడిన తర్వాతనే వేసుకోవాలి. కర్డ్, నెక్స్ట్ పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేస్తున్నానండి. నెక్స్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూడండి, అంతా ఇలా మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. కుకుంబర్ విత్ కర్డ్ సలాడ్ చేస్తున్నామండి. కుకుంబర్లో 2 టైప్స్ ఉంటాయి కదా, ఈ టైప్ ఉండేవి తీసుకోవాలండి. ఇవైతే చాలా బాగుంటాయి సలాడ్కు. నెక్స్ట్ మనము కుకుంబర్ సలాడ్ చేస్తున్నామండి. ఇక్కడ నేను 2 కుకుంబర్, పుదీనా, 1 కప్ కర్డ్ తీసుకున్నాను. సో కుకుంబర్ అనేటివి ఇలా ఉండాలండి. ఈ టైప్లో ఉండేటివి అయితే బాగుంటాయి సలాడ్కి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఇలా అంతా ఫిల్ తీసుకోవాలండి. ఇవి ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంతలోకి వేసేయాలండి బౌల్లోకి. నెక్స్ట్ కొత్తిమీర, నేను పుదీనా ఇక్కడ సన్నగా తురుము పెట్టుకున్నానండి. నెక్స్ట్ కర్డ్, నెక్స్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బీట్రూట్ సలాడ్ రెడీ అండి. అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.